హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోకిల సంజయ్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి ఈ వీడియోలో తిరుమల వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మాకు ఆ టైంలో దర్శనం అయితే దొరికిందండి. మేము ఎగ్జాక్ట్ 6 కంతా అక్కడ ఉండాలని 5 కంతా ఇంటి వద్ద అయితే బయలుదేరేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, అలిపిరి దగ్గర అయితే చెకింగ్ పార్ట్ దగ్గర ఉన్నాము. సో వెహికల్స్ నుండి అందరూ బయట దిగేసి ఆ తర్వాత లగేజ్ అలాగే మనల్ని స్కాన్ చేసి ఆ తర్వాత అలో చేయనిస్తారు పైనకి. ముందు లాక్డౌన్ పీరియడ్లో అయితే టికెట్ ఉన్న వాళ్ళని అలో చేయించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే అందరినీ అలో చేయనిస్తున్నారు. సో ఇలా మేము చెకింగ్ పార్ట్ దగ్గర అయితే చెకింగ్ చేసుకొని వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఈ టైంకే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. సో ఇంకా ఆ తర్వాత మేము వెహికల్ అయితే ఎక్కేసి ఇంకా ఆ తర్వాత తిరుమలకి అయితే బయలుదేరేసాము. చూస్తున్నారు కదా, అర్లీ మార్నింగ్ అయితే ఈ విధంగా ఉందండి. చూడ్డానికి కొంచెం భయంగా ఉంటుంది కదా, కానీ ఏమాత్రం భయం లేదు. అన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ చెకింగ్ వాళ్ళు కూడా ఉన్నారనమాట, అంటే సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంకా తిరుమలకి అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతంగా ఉండి ఎర్లీ మార్నింగ్ అయితే ఈ విధంగా తిరుమలలో ఉండడానికైతే మనం ఎంతో ఇచ్చిపెట్టుకో ఉండాలని అనుకుంటాను నేను. ఎందుకంటే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి దగ్గర అంటే ప్రతి ఒక్క ప్లేస్లో కూడా అణువణువున ఆ స్వామివారి నామస్మరణం అయితే మనకు వినిపిస్తూ ఉంటుందండి. సో అలా బ్రేక్ అయితే తీసుకున్నాము. మాకు ఇంకా టైం ఉంది కాబట్టి సో ఇంకా అలా మేము చూస్తూ ఇంకా అక్కడక్కడ అయితే ఫొటోస్ అయితే దిగేసామండి. చూస్తున్నారు కదా, ఇంకా చాలామంది పిలిగ్రిమ్స్ ఏంటంటే స్వామివారి కోసం చాలా హోటల్స్ అన్నీ కట్టి వాళ్ళు ఇంటీరియర్ ఓన్గా డిజైన్ చేయించి వాళ్ళ ఓన్ ఖర్చుతో అరేంజ్ చేసి ఫైనల్లో ఎంతైతే వస్తుందో ఇన్కమ్, అంటే పిలిగ్రిమ్స్ ఎవరైనా రూమ్స్లో అలా దిగుతూ ఉంటారు కదా, రెస్టారెంట్ వాళ్ళు అలా. సో అలా మిగిలిన అమౌంట్ అంతా కూడా వాళ్ళ ఖర్చులకై మిగిలిన అమౌంట్ కూడా స్వామివారికి డొనేట్ చేస్తూ ఉంటారంట. సో చూస్తున్నారు కదా, ఇంకా మేము అక్కడక్కడ స్పాట్ దగ్గర అయితే ఫొటోస్ అయితే దిగేసామండి. ఇదైతే 300 రూపీస్ టికెట్ దగ్గర అయితే క్యూ లైన్ దగ్గర ఉన్నాము. ఇంకా అక్కడ నుండి మాకు తెలిసిన వాళ్ళు అయితే వచ్చేసారు. సో విఐపి బ్రేక్ అయితే కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. సో చూస్తున్నారు కదా, ఇంకా మొబైల్స్ అన్నీ కూడా మనం హ్యాండ్ బ్యాగ్స్ అలా మొబైల్స్ ముఖ్యంగా అయితే మనం లగేజ్ ఏమైనా ఉన్నా కూడా వెహికల్లో పెట్టేసుకొని ఇంకా దర్శనానికి అయితే బయలుదేరేసాము. ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా బయట అయితే వచ్చేసాము. సో లోపలంతా ఎక్కడ కూడా మనకి కెమెరాలో ఉండదు కాబట్టి ఇంకా బయట వచ్చేసాక ఇంకా సరౌండింగ్ మొత్తం కూడా ఇలా కెమెరాతో అంటే మొబైల్తో అయితే షూట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్న ఆ కిరణాలన్నీ కూడా స్వామివారి ఆలయం పైన పడి ఇంకా మన పైన పడి చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ప్రతి ఒక్కరికి ఇంకా మన దర్శనం అవ్వగానే ప్రతి ఒక్కరి ఫేస్లో బ్రైట్నెస్ ఎలా అయితే ఉంటుందో అలా మాకు కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ స్వామివారి దర్శనం కోసం ఒక రోజంతా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయండి. అలాగే ఒక 1 అవర్లో అయిపోయే దర్శనం కూడా మాకు దొరికిన రోజులు ఉన్నాయన్నమాట. సో ఎంత దర్శనం మనకి ఎన్నిసార్లు దొరికినా కూడా సరే మనకి కనులు విందుగా ఉండటంతో పాటు తనివి తీరదనమాట. స్వామివారిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. కానీ మాకు ఈ స్వామివారి పాదాల చెంత పుట్టినందున మాకు అదృష్టంగానే భావిస్తామన్నమాట. సో స్వామివారిని మేము ఎన్నిసార్లు చూసినా కూడా సరే మాకు అంత అదృష్టం పుణ్యం దక్కుతుందని అనుకుంటూ ఉంటాను. ఇంకా చూస్తున్నారు కదా, లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి లడ్డూలు అయితే తీసుకునేసి ఇంకా కిందకైతే బయలుదేరేసామండి. ఎప్పుడో లాక్డౌన్ పీరియడ్లో బయట వాళ్ళని అలో చేయనప్పుడు మాకు ఏ విధంగా అయితే దర్శనం దొరికిందో అలా ఇప్పుడు మేము అంతకంటే 10 రెట్లు ఎక్కువగానే మాకు ఇప్పుడు దర్శనం దొరికిందండి. సో మేము అది గుర్తు చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఆ టైంలో అయితే దేవుణ్ణి మనం ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, ఎందుకంటే లోకల్ వాళ్ళే ఉన్నారు కాబట్టి అది గుర్తు చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఎందుకంటే అలాంటి దర్శనం మళ్ళీ దొరుకుతుందో అనుకుంటూ ఉన్నాము. ఇంకా అక్కడ నుండి కిందకైతే బయలుదేరేసాము. ఇంకా దారి మార్గంలో ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, నడుచుకొని వచ్చేవాళ్ళు అంటే అలిపిరి వద్ద నుండి స్టార్ట్ అయిన వాళ్ళు ఇలా మనకి మధ్య మార్గంలో కూడా కనిపిస్తూ ఉంటారనమాట. నడిచిపోయే పిలిగ్రిమ్స్ వాళ్ళందరూ అంటే యాత్రికులందరూ కూడా. ఇంకా దారిలో అయితే మధ్యలో
చాలా రకాల జంతువులను అయితే మనం చూడొచ్చండి. అక్కడక్కడ కూడా ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఎంతో క్యూట్గా ఉంది కదా. డియర్లో అదొక రకమైన జాతి అనుకుంటున్నాను. సో మేము అలా లడ్డు ఇవ్వంగానే అలా నోట్లో తీసుకునేదనమాట. చాలా క్యూట్గా అనిపించింది మాకు. ఇంకా చూస్తున్నారు కదా, అలా తనతో కాసేపు స్పెండ్ చేసి బయలుదేరేసాము కిందకైతే, అంటే అలిపిరి దగ్గరకైతే. తిరుమలలో ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కొండపైన ఒక్కొక్క షేప్లో ఒక్కొక్క మనం అంటే దారి నడిచే కొద్దీ కూడా, అంటే వెళ్ళే కొద్దీ కూడా దారిలో ఆ కొండలోనే ఆ ప్లేస్లోనే ముఖ్యంగా ఒక్కొక్క వాహనం కూడా కనిపిస్తూ ఉంటుందంట. ఒక సైడ్ చూస్తే ఆంజనేయ స్వామి రూపం, అలాగే ఇంకొక సైడ్ చూస్తే గరుత్మంతుడి రూపం. ఇలా ప్రతి ఒక్క వాహనాలు, అన్ని వాహనాలు కూడా ఒక్కొక్క షేప్లో అయితే మనకి వెళ్ళే కొద్దీ ఆ కొండ ప్లేస్లోనే అదే షేప్లో కనిపిస్తూ ఉంటాయండి. సో ఇదంతా ఒక రకంగా మనం ఆలోచిస్తే చాలా అద్భుతమైన దృశ్యమే అనుకుంటాను. చాలామంది ఇక్కడ వెహికల్స్ ఆపి దండం పెట్టుకొని మరీ బయలుదేరుతూ ఉంటారనమాట. ఇంకా చూస్తున్నారు కదా, అలిపిరికి అయితే వచ్చేసాము. అలిపిరి దాటుకోగానే కపిల్ తీర్థం వచ్చేసాము. ఇంకా ఆ తర్వాత టిఫిన్ టైం అయిపోయింది కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న A2Bకి అంటే ఆనంద్ భవన్ దగ్గరకైతే వెళ్ళిపోయామండి. సో పక్కనే ఓరియన్ హోటల్ అని, అలాగనే PS4 అని కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా PS4లో చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సో A2B ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో అందుకని ఒక్కసారి టేస్ట్ చేద్దామని చెప్పి లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఎంట్రన్స్లోనే ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి మనకి అభయం ఇస్తూ ఉన్నారు. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ స్వామివారిని కూడా దర్శనం చేసేసుకొని ఎంతో అందంగా ఉన్నారు కదండి అలంకార ప్రియుడు. ఇక్కడ స్వామివారిని కూడా దర్శనం చేసుకొని ఇంకా లోపలికి ఎంట్రన్స్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఎంటర్ అవ్వగానే ఒక సైడు స్వీట్స్ అన్నీ కూడా ఉన్నాయి. పిల్లలకి నచ్చిన స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అంటే చిప్స్, లేస్, ఇలా చాలా రకాలుగా జాము, సాసు ఇలా కూడా పెట్టున్నారు. ఇంకా రకరకాల స్వీట్స్ అయితే ఉన్నాయి. స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకొక సైడ్ అయితే రెస్టారెంట్ అంటే హోటల్ అయితే ఉందండి. సో సిట్టింగ్ అయితే ఇచ్చేసారనమాట. సో మనం ముందుగా ఆర్డర్ పెట్టేసామంటే అవి మనకి తీసుకొచ్చేస్తారండి. సో ఇక్కడ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడైతే టిఫిన్ చేసేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే ఇంటికైతే బయలుదేరేసాము. చూశారు కదండి, కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కొలువై ఉన్న ఆ తిరుమల క్షేత్రం నాకు దొరికిన ఆ పుణ్య ఫలితాన్ని, అంటే ఈ తిరుమల వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఈ వీడియోనైతే చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. నెక్స్ట్ వీడియోలో కాణిపాక వ్లాగ్ని, కొత్త వెహికల్స్కి ఏ విధంగా అక్కడ పూజ చేస్తారో మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి తప్పకుండా ఆ వీడియోని కూడా వీక్షిస్తారని అనుకుంటూ ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.